అదేంటయ్యా సినిమాలకు కూడా తేడా చూపిస్తారా? అవును సార్, అందుకని మీ సినిమాలు మీ డ్యాన్స్ అంటే మాకు ఇష్టం సార్. అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్. ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్, మాకు ప్రైజులు వచ్చేసేవి. ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకట్టులాగా చేయగలిగాను. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు సంయమనం పాటించాలి. అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు, మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను. ఆ మాట పుణిగి పుచ్చుకుని 25 సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది. కాబట్టి ఆప్తా ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు, రక్తదానాల శిబిరాలు నిర్వహించారు. ఈ రవి కానివ్వండి, మధు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు. ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను. వీడియో, రవి డోంట్ వర్రీ, ఇవన్నీ స్మాల్ థింగ్సే, బట్ అన్ఫార్చునేట్, సో త్వరలో కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఇంత కాదు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజున కోలుకుంటున్నాడు. ఈ రోజున ఈ సభ రవి రావాలి, అన్ఫార్చునేట్ రాలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు, నేను వస్తాను, మీతో ఉంటాను. మీ అందరి ఆశీస్సులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు. వాళ్ళు మధుతోటి, సాగర్ గారితో, మన ఇతర ఫ్రెండ్స్ తోటి, సుబ్బు చంద్రశేఖర్ గారితో, వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి. అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రినర్షిప్, యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను. అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది నాకు గొప్ప అవకాశం. ఈ తీరుగా, ఈ రీతిగా, ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రినర్స్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు మీ సలహాలు, సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ, రిస్క్ ఉంటుంది, బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు. కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు. ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఏమి చేయాలరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచిలా ఉండి, ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలమనే నమ్మకం వచ్చింది. అలాగా సినిమాల ద్వారా ఇతోధికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను, ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను. ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం, ఒకే ఒక జీవితం, దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్కి ఎదగాలని, మరింత అభివృద్ధిలోకి ఎదగాలని, ఇదే సభ 1 ఇయర్ లోపు జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి, లాస్ట్ టైం మనం వచ్చే జనవరి 25, కానీ ఈ జనవరి 26 ఆ ప్రాంతాల్లో మనం ఎంత ఎదిగాము ఇది అంటే చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతకు మించి నాకు కావాల్సిన ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా
ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ యొక్క అభివృద్ధికి దీన్ని దోహద. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అన్నవాడి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 9 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండొచ్చు, రేపొద్దున ఇంకోటి ఉండొచ్చు, ఎవరైనా సరే ఇదే డెడికేషన్ తోటి, ఇదే కన్విక్షన్ తోటి, ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి. అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతామంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చలమశెట్టి అనిల్ అంటారు. గోపి నాకు అత్యంత ఆప్తుడు, నా ఇంటి మనిషి. మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాం. అతను కూడా మామూలు సాదాసీదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, ఆ ఇంటలెక్చువల్ థాట్స్ అవనివ్వండి, ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన. ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయనీర్ అయ్యాడు, నిష్ణాతుడయ్యాడు, హైట్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మనందరం గర్వించే స్థాయికి తను వెళ్ళాడు. ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే. మన అందరి కోసంగా ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు, నా తమ్ముడు, నేను అనే గోపి, మీరు అనేటువంటి చలమశెట్టి అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనిల్, నీ ముఖం ఎవరు చూస్తుంటారు, ఉంటే ఇటు వస్తావా నా పక్కకి? గోపి ఎక్కడా వెళ్ళిపోయాడు దొంగ. జస్ట్ వస్తున్నాడు సార్, వస్తున్నారా? యా ప్లీజ్ గోపి కమ్ యా. ఒక బొకే ఉందండి, ఒక బొకే ఉందా?